కాకినాడ సామమూర్తి నగర్ జ్యోతుల కాలనీలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంటుమిల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో వేద పండితుడు నిఖిల్ శర్మ పూజల్లో పాల్గొన్న మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు ఉత్సవ కమిటీ పూజా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్మ, రాజేష్, చిన్న, సతీష్, లోవరాజు, నరేష్, ప్రసాద్, వీరబాబు, పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 7:30 నుంచి కూడా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహిస్తున్నాం. ఇలాగా మా కమిటీకి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఇక రేపు కూడా సరస్వతీదేవి పూజ కార్యక్రమం విద్యార్థులకు జరపబడుతుంది కాబట్టి 50 మంది కూడా ఇచ్చేసి ఈ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అలాగే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం, బుధవారం సహస్ర దీపాలంకరణ సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు సామమూర్తి నగర్ జ్యోతుల కాలనీ కృష్ణుడి గుడి నందు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా దాతల సహకారంతో, ఇంకా ఇక్కడ ఉన్న పుర ప్రజల సహకారంతో జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రి పర్వదినాలను కూడా ఈ విఘ్నాధిపతి విఘ్నేశ్వరి యొక్క ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు కాగలరని కోరుచున్నాం. మహానదాన కార్యక్రమాన్ని కూడా అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారని కోరుచున్నాం.